నిన్న కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు అని చెప్పి కవితక్క గారిని ఉద్దేశించి వారు మాట్లాడినట్టుగా ఇవాళ పేపర్లలో వార్తలు వచ్చినాయి. నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారికి తెలుసు కవితక్క మీద ఇక్కడ ఈ పార్టీ లోపల ఎన్ని కుట్రలు జరిగినాయో వారికి తెలుసు. కేవలం కుట్రలు మాత్రమే కాదు, ఈ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి కవితక్కని లిక్కర్ రాని అని తిట్టినప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడు స్పందించలేదు. కేసు పోయిన తర్వాత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మాత్రము వీళ్ళు మా విజయమే, మాకు ముందే తెలుసు అని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే మంచి జరిగితే మీ ఖాతాలు వేసుకుంటారు, ఆమె బ్లేమ్ అవుతున్నప్పుడు మాత్రం ఆమెను వదిలేస్తారా? ఇవాళ మీ మీద వచ్చిన ఆరోపణల మీద మీరు ఎట్లా హైదరాబాద్ మొత్తం దిగ్బంధనం చేస్తూ ఉన్నారు, ఎట్లా మీరంతా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, మరి మిగతాల మీద అట్లా కాదా? ఇవాళ కాళేశ్వరం ఇంజనీర్ల ఇళ్లలో గుట్టలుగా సొమ్ము దొరుకుతూ ఉంటే దాని గురించేమో అది కేసు లేదంటారు. రూపాయి కూడా దొరికిన లిక్కర్ స్కామే లేని దాన్ని లిక్కర్ స్కామ్ అని చెప్పడము, దాంట్లో లిక్కర్ క్వీన్ అని చెప్పి మీ మంత్రులు నిరంజన్ రెడ్డి లాంటి మంత్రులు ఇవాళ మాట్లాడుతూ ఉంటే పార్టీ నుంచి మీ స్పందన ఏది? అదేవిధంగా ఇప్పుడు ఆయన తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటల మీద వేరే పార్టీల వాళ్ళు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, మామూలు వాళ్ళు కూడా అయ్యో పాపం ఆడబిడ్డను అట్లా అన్నారు కదా, మరి మీ స్పందన ఏమైంది? మీ ఇంటి ఆడబిడ్డ కదా, మీకు ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది కదా మా అందరికన్నా కూడా. మీ స్పందన ఏమైంది? మీ పార్టీ స్పందన ఏమైంది? అసలు మొత్తం పార్టీగా సైలెంట్ ఎట్లా ఉండగలిగిండ్రు మీరు? ఇవాళ ఒక ఆడబిడ్డ ఆమె అన్ని బాధలు పడతా ఉంటే వదిలేసి ఇవాళ ఆమెనే టార్గెట్ చేసి ఆమెనే తప్పు అన్నట్టు మీరు అనడం ఎంతవరకు కరెక్టు? మీ పార్టీలో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో అక్కడెక్కడో ఫామ్ హౌస్లో జరిగితే ఆయనకు షోకాది ఇచ్చారు కదా, అది కూడా ఎప్పుడు ఇచ్చారు? తెలుగుదేశం ఆయన ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చారు. అక్కడికి వచ్చిన ఒక తెలుగుదేశం ప్రజాప్రతినిధికి తెలుగుదేశం పార్టీ ఇస్తే గత్యంతరం పరిస్థితుల్లో మీరు ఇచ్చారు. మరి కవితక్క గారికి అట్లాంటి షోకాది ఎందుకు ఇవ్వలేదు? డైరెక్ట్ సస్పెన్షన్ ఎట్లా చేసిరు? అంత తీవ్రమైన తప్పు తనేం చేసిండ్రు? ఇవాళ మీరు ఆడబిడ్డ తండ్రిని బాధ పెట్టొద్దు అని మాట్లాడుతున్నారే, ఎంత అన్యాయమైన మాటలు మీ. అంటే మీరే దొంగ నడిచినట్లేదా ఇది? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ ఇంటి ఆడబిడ్డ మీదనే మీరు ఇట్లాంటి విష ప్రచారం చేస్తూ ఉంటే బయట సమాజం ఎట్లా చూస్తుంది దాన్ని? ఇవాళ మీ ఎన్నికల్లో కూడా చాలాసార్లు ఎన్నికల్లో మేము నష్టపోయినామని చెప్తారు. మరి మీరు ఎందుకు ఉద్యమాలు చేయలేదు? ఇది తప్పుడు కేసు అని మీకు ఆ రోజే తెలుసు అంటున్నారు కదా, అప్పుడు ఎందుకు ఉద్యమాలు చేయలేదు? మరి అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, స్తబ్దుగా ఉన్నారు? ఆమె వ్యక్తిత్వం హననం చేస్తూ మొత్తం సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు వదిలేసిరు? కేసు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ముందుకు వచ్చి మాకు ముందే తెలుసు అని చెప్తున్నారే. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు గుర్తించకపోయినా మీ కార్యకర్తలు కూడా మీ మత్తులో ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం అయితే గుర్తిస్తుందని మీరు గుర్తించాలి.